ప్రభునందు ప్రియులైన మీకందరికీ క్రీస్తు ప్రభువారి నామములో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దైవ సేవకులు బ్రదర్ భక్తి సింగ్ గారి పరిచర్య నుండి అలసిన వానిని ఊరడించు మాటలు. జనవరి 9. ప్రభువా, మాకును ప్రార్థన చేయ నేర్పుము. లూకాసు వార్త 11వ అధ్యాయం 1వ వచనం. నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచునుగాక. కీర్తనలు 20వ అధ్యాయం 4వ వచనం. ఇది ఎంతో అద్భుతమైన వాగ్దానం. మన అక్కరలు, సమస్యలు ఏమైనను ఆయన వాటిని తీర్చగలడు మరియు వాటిని పరిష్కరించగలడు. దేవుడు మనం అడిగిన దానికంటే అత్యధికంగా ఇవ్వగలడని మనం నమ్మవలెను. అటువంటి విశ్వాసంతో మనం ఆయన యొద్దకు వెళ్ళవలెను. చాలా సంవత్సరముల క్రిందట నాకు ఒక టైప్ మిషన్ కావాలనని కోరితిని. నేను క్రొత్త దాని కొరకు ప్రార్థించిన ఎడల దేవుడు ఇవ్వడని తలంచితిని గనుక పాత దాని కొరకు ఇట్లు ప్రార్థించితిని, ప్రభువా, నాకు ఒక టైప్ మిషన్ కావలను. నాకు ఒక పాతది ఎక్కడ నుండైనను పంపిస్తారా? నేను పాత దాని కొరకు ఎదురు చూచితిని. కానీ దాదాపు ఒక వారం పిమ్మట ఎవరో ఒకరు సరిక్రొత్త టైప్ మిషన్ తీసుకొని నా యొద్దకు వచ్చిరి. ఒక క్రొత్తది పొందుట అసాధ్యమని తలంచితిని. ఆ రీతిగా మన మనవుల ద్వారా దేవునికి హద్దు పెట్టుదుము. అయితే మన హృదయ వాంఛలను తీర్చుదునని దేవుడు వాగ్దానం చేయుచున్నాడు. నీ ఆలోచన యావత్తు సఫలపరచును అనగా మనం ప్రార్థించినప్పుడు ఆయన మన ప్రయాసలను వర్ధిల్ల చేయును. మనం ఆయనకు ఇచ్చినది మరియు అర్పించినది హృదయపూర్వకంగా అర్పించవలను. నీ ప్రార్థన సమయమును ఏమాత్రమును తగ్గించకము. యెహోవా, నీ రక్షణను బట్టి మేము జయోత్సాహము చేయుచున్నాము. మా దేవుని నామమును బట్టి మా ధ్వజము ఎత్తుచున్నాము. నీ ప్రార్థనలన్నీ యెహోవా సఫలపరచునుగాక. కీర్తన గ్రంథం 20వ అధ్యాయం 5వ వచనం. ఈ వచనంలో 3 అద్భుతమైన వాగ్దానములు కలవు. మొదటిది, మనం ఆయన రక్షణ యందు ఉత్సహించుచున్నాం. మన ప్రార్థనకు వెంటనే జవాబు రాకపోయినప్పటికీ ఆయన మనలను రక్షించి గొప్ప సంతోషం ఇచ్చుచున్నాడు. రెండవది, యెహోవా నామమున మన ధ్వజములను ఎత్తుచున్నాం. ధ్వజము విజయమును గురించి మాట్లాడుచున్నది. మనము జయించిన ప్రతి పాపము మరియు జవాబు ఇవ్వబడిన ప్రతి ప్రార్థన నిమిత్తం మనం ధ్వజమునెత్తవలెను. మనము చాలినంతగా ప్రభుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినప్పుడు మన ధ్వజములను ఎత్తలేము. మనము ప్రభువునందు ఆయన విశ్వాస్యత యందు నమ్మకము కలిగి ఉండవలెను. మనము యేసుక్రీస్తు ప్రభు యొక్క బలి అర్పణ యందు విశ్వాసముంచడం ద్వారా అత్యధిక విజయశాలురమగుదుము. మనం ప్రతి ఒక్క శోధనను ఆయన విజయము ద్వారానే జయించదుము. మన ప్రభు విజయశాలి ఆయను కనుక విశ్వాసం ద్వారా మనము ఆ విజయమును కోరుకొనవలెను. ఆయన విజయమును మన విజయముగా అన్వయించుకొనవలెను. మూడవదిగా, నీ ప్రార్థనలని సఫలపరచును. మనము జవాబు పొందిన ప్రార్థనలను లెక్కించుచూ వచ్చిన ఎడల దానికి అంతమే ఉండదు. మన ప్రార్థన ఏమైనప్పటికీ మన విశ్వాసం చొప్పున సంపూర్ణంగా దానికి జవాబు పొందుదాం. యెహోవా తన అభిషిక్తుని రక్షించునని నాకిప్పుడు తెలియను. రక్షణార్థమైన తన దక్షిణ హస్త బలము చూపును. తన పరిశుద్ధ ఆకాశములో నుండి ఆయనకు ఉత్తరమిచ్చును. కీర్తన గ్రంథం 20వ అధ్యాయం 6వ వచనం. ఆయన సన్నిధిలో మనలను పరిశుద్ధంగా ఉంచుకొనవలెను. అప్పుడు ఆయన తన పరిశుద్ధ ఆకాశములో నుండి మనకు ఉత్తరమిచ్చును. అందుచేతనే మనలను పరిశుద్ధంగా ఉంచుకొనుటకు ఆయన ప్రశస్త రక్తము యొక్క సుగుణమును మనము ఎడతెగక కోరుకొనవలెను. అప్పుడు మనం ధైర్యముగా స్వేచ్ఛగా ఆయన సన్నిధిలో ప్రార్థించగలం. కొందరు రథములను బట్టి, కొందరు గుర్రములను బట్టి అతిశయపడుదురు. మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడదుము. కీర్తన గ్రంథం 20వ అధ్యాయం 7వ వచనం. కొందరు తమ ధనముపై, స్నేహితులపై ఆధారపడుదురు. ఇవన్నీ మానవ వనరులు. ఏదైతే మనుషుల ద్వారా పొందుదుమో అది కేవలం స్వల్పకాలం వరకే. వారు కృంగి నేల మీద పడి ఉన్నారు, మనం లేచి చక్కగా నిలుచున్నాము.
కీర్తన గ్రంథం 20:8. సంఘం యొక్క పట్టుదలతో కూడిన ప్రార్థన ద్వారానే శత్రువు ఓడిపోవును. ప్రభు మిమ్మును, మీ కుటుంబములను, మీ సంఘములను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.